మన ఇల్లు కొట్టేయడానికి ప్రయత్నించారు. నేను వచ్చినా కలిసికట్టుగా మనందరం కోర్టుకు వెళ్ళాం. ఆ పని కొట్టకుండా ఆపించాం. ఎమ్మెల్యే గారు వచ్చారా? పట్టించుకున్నారా మన సమస్యలు, మన కష్ట సుఖాలు ఏనాడని తెలుసుకున్నారా? ఈ గ్రామంలో ఇంకంత మెజారిటీ ఇస్తే చిట్కలు 25 సంవత్సరాలుగా 2 కుటుంబాలు మీరు ఆదరించారు, గౌరవించారు, గెలిపించారు. మొదటిది 15 సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం. దాంట్లో ఆయన 2.5 సంవత్సరాలు మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మీరు 10 సంవత్సరాలు 2 సార్లు అవకాశం ఇచ్చారు తల్లి. అంటే నియోజకవర్గ రాజకీయాలు ఈ 2 కుటుంబాల మధ్యన 25 సంవత్సరాలు నడిచినాయి. గుండె పైన చేయబెట్టుకుని ఆలోచించింది. సొంత నిధులతో నేను చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 10% మన వాళ్ళు చేశారా తల్లి? ఉచితంగా మందులు ఇచ్చారా తల్లి? కూర్చునేకి సిమెంట్ పనులు వేశారా? మహిళలు సొంత కాళ్ళతో నిలబడడానికి కుట్టు నేర్పించి కుట్టు వేసి వాళ్ళు అందం చేశారా? పట్టించుకోలే. కానీ ఓడిపోయిన మీ లోకేష్ ఆర్నిసలు మీ గురించి ఆలోచించారు. అలాంటిది ఒక వ్యక్తి అమృతమై ఇలా అన్ని కంపెనీలు దాంట్లో 50% మంది మన నియోజకవర్గం నుంచి వెళ్ళిండారు. కానీ ఉద్యోగం లేవు, ఉపాధి లేదు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో అభివృద్ధి చేశారా? ఒక ఇటుకేలా. అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఒక పని చేశారమ్మా. ఒక్క వ్యక్తి బతికేదానికి ఋషికొండ గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. తను ప్రజల ఆశీస్సుల వల్ల అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా చేశారు, బాబు గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఎప్పుడు నాకు అంత పెద్ద ప్యాలెస్ లేవు. నిజంగానే ఆ ప్యాలెస్ లోపల ఏమన్నా చూడాలనుకుంటున్నారన్నా. 500 కోట్ల రూపాయలు ప్యాలెస్ కి కట్టడానికి ఎందుకు ఖర్చు అవుతుందో నాకు అర్థమవుతుంది. అమ్మా అదే 500 కోట్ల రూపాయలు మన నియోజకవర్గం ఖర్చు పెట్టుంటే బామ్మ పైన కూర్చో అలా మీరు జరగ కుర్చీ తీసుకురండి. అలా మీరు కింద కూర్చోండి. కుర్చీ తప్ప అరే నేను కనపడుతుంది అబ్బా ఆగండి. ఏమ్మా బామ్మ లేమ్మా మీరు కింద కూర్చోదమ్మా కూర్చోదా మళ్ళీ కూర్చోండి. నేను మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ అమ్మా. అదే 500 కోట్ల రూపాయలు మన కోసం ఖర్చు పెట్టుంటే నిరుపేద కుటుంబాలందరికీ ఇల్లు కట్టించే మంగళగిరిలో డ్రైన్లన్నీ పూర్తి చేసి ఉండే, సురక్షితమైన తాగునీరు అందించుండే. మనం చూస్తున్నాం రోడ్ అంతా దరిద్రంగా ఉంది. ఈ గుంతల్లో రోడ్ ఎక్కడున్నా బాగానే తుక్కునే పరిస్థితి. కనీసం గుంతలు పీల్చడానికి డబ్బులు లేదు ఈ ప్రభుత్వం దగ్గర. నియోజకవర్గం కూడా అనేక ఇబ్బందులు. ఇది 3వ 4వ సారి గ్రామానికి వచ్చా, గడప గడప తిరిగా, మీ సమస్యలు తెలుసుకున్నా. ఈరోజు స్పష్టమైన హామీకి ఇచ్చడానికి వచ్చేంత. మొదటిది డ్రైనేజ్ సమస్య ఎంత దారుణంగా ఉందో మనందరూ తెలుసు. మన మురికి నీళ్ళని వేరే ఇంటి ముందర ఆగుతుంది, వాళ్ళకి మనకి గొడవ. అడగతని పొద్దున్న నుంచి ఇదే గొడవ, ఇదే పంచాయతీలు. వస్తున్నానమ్మా, ఇంకా ఎవరెత్తుంది మైక్ కూడా ఇస్తాను మీకు. ఇస్తున్నామా అక్కడ పూర్తి డ్రైనేజ్ వెళ్ళమ్మా. సో డ్రైనేజ్ సమస్యకి శాశ్వతంగా పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. అన్న ఎన్టీఆర్ ఊరు నిమ్మకూరులో నేను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు వేసా. 8 సంవత్సరాలు అయిన తల్లి అద్భుతంగా ఉంది, ఒక దోమ లేదు. అదేవిధంగా మన గ్రామంలో డ్రైనేజ్ సమస్య శాశ్వతంగా నేను పరిష్కరిస్తా. రెండోది నీరు. కృష్ణమ్మ పక్కనే ఉంది, నీరు నేను తీసుకొస్తా, శుద్ధి చేస్తా. పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి వేసి సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కాదు, శాశ్వత భూ హక్కు కల్పించే పట్టాలు మీకు ఇష్టమే కాదు, గౌరవంగా బట్టలు పెట్టి మీరు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. అమ్మా ఒప్పుకుంటారు. ఇంకోటి నిరుపేద కుటుంబాలందరికీ ఇల్లు కట్టించాలి. ఇది నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను.
జైవో బీసీ సభలో చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. నిరుపేద కుటుంబాలు ఎంతమంది ఉంటే అంతమంది పక్కా ఇల్లు కట్టించి కావాలి అందజేద్దామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ హామీకి నేను లోకేష్ కట్టుబడి. నమస్కారం అన్న. నమస్కారం. నా పేరు స్వామయ్య. నాకు పొలం ఎకరం ఉంది. మా పాస్బుక్ మీద ఆయన బొమ్మ వేయడానికి సిద్ధమయ్యాడు. భూ యాక్టివ్ టైటిల్ ఆ పథకం కింద మా ఒరిజినల్ పాస్బుక్ లో ఆయన దగ్గర పెట్టుకొని మాకు జిరాక్స్ కాపీలు ఇస్తాను అంటున్నాడు. మా భూ బ్యాంకులో పెట్టుకోవాలంటే ఆ సెలవని మాకు ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద మీ స్పందన చెప్పాలని కోరుతున్నా. ఆ చట్టం పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూ హక్కుల చట్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊరికి వెళ్ళినా మీ బిడ్డని అంటాడు. నాకు అర్థం వాళ్ళు ఎందుకు అంటున్నాడు అని. తర్వాత ఒక్క నిమిషం పూర్తి చేయనండి అమ్మా, పూర్తి చేయని అమ్మా. దాని తర్వాత శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కుర్రోడు చెప్పాడు నాకు, అది అన్నా భూ హక్కుల చట్టం ద్వారా 3 విషయాలు మాకు ఇబ్బందికరంగా ఉంది. ఏంటన్నా అన్నాడుగా. మొదటిది, మా తాతలు ముత్తాతలు అంటే మా తల్లిదండ్రులు కొనుగోలు చేసి ఇచ్చిన భూమికి ఆయన ఫోటో ఎందుకు పెట్టినాడు అని అడిగాడు. ఏమబ్బా అన్న. అయిపోయింది. రెండోది, ఒరిజినల్ ఆయన పెట్టుకుంటాడంట, కాపీలు మాకిస్తాడంట, ఇది అన్యాయం కదా అన్నాడు. అన్యాయమే తమ్ముడు అన్నా. మూడోది, ఇద్దరి మధ్యన ఏమైనా తగాదా ఉంటే కోర్టుకి వెళ్ళకూడదు అంట. మనం అధికారులే తేల్చుతారంట ఎవరు కరెక్ట్ అని. అధికారులు ఎట్లా పనిచేస్తారు, కొంతమంది అధికారులు ఎలా పనిచేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. అప్పుడు తమ్ముడు చెప్పాడు, అన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డ అంటున్నాడు, పొరపాటున ఇంకోసారి గెలిస్తే నీ బిడ్డని కదా నీ భూములు ఏం లాక్కుని వెళ్ళిపోతాడు అని చెప్పి. అలాంటి చట్టం అది. చాలా స్పష్టంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం మెగా డిఎస్సీ పైన ఉంటుంది. రెండో సంతకం ఆ చట్టాన్ని రద్దు చేసి దానిపైన ఉంటుంది. మీ ఒరిజినల్ మీకు ఇస్తాం స్వామి, పట్టా పాస్బుక్ అయినా ఎవరు ఫోటోలు అవసరం లేదు. అది మీ భూమి, ఆ హక్కుని కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అన్నా వదిలేసేయండి, చెప్పండి అమ్మా, అందరూ ఓపిక పట్టండి, నన్ను చేయనండి మీటింగ్. చెప్పమ్మా చెల్లి. మీరు గెలిచిన తర్వాత మన నియోజకవర్గంలో ప్రతి ఊర్లో మెంటల్ హెల్త్ అవేర్నెస్ తీసుకురావాలనేదన్నా తీసుకొస్తారా? అదే ఈరోజు సమాజంలో అతిపెద్ద సమస్య. అది కౌన్సిలింగ్ చేయాలమ్మా, చేసి దానికి కావాల్సిన సోషల్ ఎకో సిస్టమ్ కూడా క్రియేట్ చేయాలి. కుటుంబాలు దానివల్ల ఎంత బాధపడుతుందో నాకు ఐడియా ఉందమ్మా. అది తప్పనిసరిగా అంటే ప్రతి గ్రామంలో చేయలేకపోవచ్చు, కానీ వాలంటీర్స్ అంటే ఇప్పుడున్న వాలంటీర్స్ కాదు, ఈ మెంటల్ హెల్త్ వర్కర్స్ కోసం విల్ క్రియేట్ ఎ సిస్టమ్ అండ్ దెన్ వీ విల్ టేక్ ఇట్ అప్. మంచి సలహా ఇచ్చారు, అది గుడ్ ఐడియా. సరే కదా, ఇంకేంది గురువు గారు చెప్పండి సార్. బాబు, మా గ్రామాన్ని సిఆర్డిఏలో ఐటీ హబ్గా చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, లోకేష్ గారు వైజాగ్ని ఐటీ చేస్తున్నాడు, మీ ఊరికి ఏముండదు, ఆల్రెడీ స్లమ్కి తెనాలి గుంటూరు వీళ్ళందరికీ మా ఊర్లోనే సెంటు పట్టాలు ఇచ్చారు. R5 జోన్ కింద మార్చి సెంటు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ఇంత మటుకు తెలుగుదేశం పుట్టిన తర్వాత మా గ్రామంలో ఎప్పుడు టీడీపీకి మెజార్టీ రాలా. ఈసారి మా గ్రామానికి మీరేం చేస్తారు? అదే ఒకటి. ఇంకోటి, మా ఊర్లో పశువుల హాస్పిటల్ ఉంది, దానికి డాక్టర్ లేడు. జనరల్ హాస్పిటల్ ఉంది, ఆ డాక్టర్ ఉదయం వచ్చేసి మధ్యాహ్నంకి వెళ్ళిపోతారు. దాన్ని కనీసం ఒక 10 పడకలు చేసి పశువుల హాస్పిటల్కి డాక్టర్ గారు ఒకళ్ళేసేసి, ఇంకా ఈ రోడ్స్ ఇవన్నీ కామన్ థింగ్. ఓకే. ఒక విషయం, చంద్రబాబు నాయుడు గారు అమరావతి చట్టం పెట్టినప్పుడు, అమరావతిని రాజధానిగా ప్రకటించే చట్టం పెట్టినప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానని హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగా విశాఖపట్నం ఐటీ రాజధాని ఉంటుందని ఆనాడే ప్రకటించారు. ఇదేం కొత్తది కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ నేను చేసి చూపించాం. అలా అని ఐటీ కంపెనీలన్నీ ఒకే ప్రాంతానికి వెళ్ళాం. మన పొరుగు రాష్ట్రం స్పిల్ఓవర్ ఐటీ కంపెనీలన్నీ మనకు వస్తాయి. దాంట్లో భాగంగా నేను మళ్ళీ ఐటీ కంపెనీలు తీసుకొచ్చా కదా, ఉద్యోగాలు కల్పించే కదా. తప్పనిసరిగా ఐటీ కంపెనీలు తీసుకొస్తే ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. నంబర్ 1. నంబర్ 2, నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టించి అందించాల్సిన బాధ్యత మా పైన ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, కావాలని రైతులకి నిరుపేద కుటుంబాల మధ్యన
గొడవ సృష్టించడానికి ఇది R5 జోన్ ఇచ్చాం. రైతులు కోర్టుకి వెళ్ళారు, అది ఆగింది. అదే కానీ R3 జోన్ ఇచ్చింటే గొడవ అయ్యేదే కాదు. ఎందుకంటే చట్టంలో పెట్టాం 5% ల్యాండ్ పూల్డ్ భూముల్లో నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టించడానికి పక్కన పెడుతున్నాం. అంటే 1500 ఎకరాలు నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించడానికి పక్కన పెట్టారు. అది R3 జోన్. ఇప్పుడు ఒక పట్టణాన్ని ఒక్క నిమిషం, ఒక పట్టణాన్ని కట్టేటప్పుడు నిర్మించేటప్పుడు ఇక్కడ కంపెనీలు వస్తాయి, ఇక్కడ పార్కులు ఉంటాయి, ఇక్కడ ఆఫీసులు ఉంటాయి, ఇక్కడ ఇల్లు ఉంటాయి, ఇక్కడ మొత్తం డిజైన్ చేస్తారు. ఎందుకంటే ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది పకడ్బందీగా ఉండేదని. ఈరోజు హైదరాబాద్ ఒక మహానగరం ఏంటంటే దానికి కారణం బాబు గారు అన్నాడు, మాస్టర్ ప్లాన్ చేశారు. అలా అమరావతి చేసాం వస్తే ఈయన పెద్ద ఉత్తమ మేధావులుగా అంతా గడిబడి చేసి రైతులకి నిరుపేద కుటుంబాల మధ్య తగాదా పెట్టాడు. కావాలి ఇచ్చేదానికి మంచి లేదు, ఇవ్వదలుచుకుంటే R3లో ఇచ్చి ఉండొచ్చు, ఇచ్చేదానికి మంచి లేదు. కానీ గొడవ పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించారు, అది కరెక్ట్ కాదు. సో నిరుపేద కుటుంబాలు కంపల్సరీ ఇలుగట్టించి అందజేస్తున్న హామీ ఇచ్చాం, అది చట్టంలో ఉంది, అక్కడనే అందించి ఇస్తాం. సో మాస్టర్ ప్లాన్ ని గడబడి చేయాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ గా ఉంది ప్లాన్. మన ఊరికి కంపెనీ విషయం నాకు వదిలేండి, నాది బాధ్యత అని నేను చూసుకుంటాను. అదే రాసుకున్నా. ఒక్క నిమిషం బామ్మ, పూర్తలేదు బామ్మ, ఇంక 2 ప్రశ్నలు అడిగారు లాయర్ గారు, మళ్ళీ వాదిస్తాడు ఆయన నాతో, మంచి అర్థం చేసుకుంటాను. అమ్మ అయ్యారు పశువుల హాస్పిటల్ విషయం వచ్చగల ఎన్ని ఆవుల బర్రెలు ఎన్ని ఉన్నాయి మన ఊర్లో? ఆవుల బర్రెలు ఎన్ని ఉన్నాయి? ఎన్నుంటాయి గేదెలు? 3000 ఉంటాయా? 3000 ఉన్నాయా? ఓకే, డాక్టర్ పంపించాలి, నాకు వదిలేండి, అది నేను చూసుకుంటాను. అంటే బ్రహ్మకే ఫోన్ కొడదాం, పంపించేస్తాను. అరే ఏం రికార్డ్ చేయరా బాబా, 5350 ఓట్లతో ఓడిపోదండి. దాని పక్కన నాకన్నా స్పీడ్ రా మీరందరూ, దానికి పక్కన 0 పెడితే ఎంత అవుతుంది? అది 50,000. మ్యాథమెటిక్స్ నేర్చుకున్నా 53,500 ఓట్లు మెజార్టీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభలో కోరుతున్నా. చంద్రబాబు గారు ఓటు మంగళగిరిలోనమ్మా, పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే. మీరు నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలం వస్తుంది. ఎందుకంటే రేపు వాళ్ళు ఒక్క నిమిషం అనగా రేపు ఎందుకు వాళ్ళతో దెబ్బలాడాలి కదా, నిజం తీసుకురావాలి కదా, అవసరం కారికి అడ్డంగా పడుకోవాలి కదా. సో
ఎవరన్నా పెళ్లి జరిగితే పెళ్లి కానుక ఇచ్చాం. నిరుపేద కుటుంబాలు సొంత కాలపై నిలబడడానికి తోపుడు బండ్లు కూడా ఇచ్చాం తల్లి. ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశాను. ఒక్కసారి ఆలోచించండి. సొంత నిధులతో నేను చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో 10% నీరు లేకపోతే వాళ్ళు వాటర్ ట్యాంకర్ పంపించారు తల్లి. మహిళలకు కనీసం ఒక్క కుట్టు మిషన్ వాళ్ళు ఇచ్చారు తల్లి. మళ్ళీ మంగళగిరి ప్రజల కోసం కష్టపడాలా, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆనాడు నేను నిర్ణయించుకున్నాను. అందుకే మన చేనేత సోదరులు తయారు చేసిన షాల్ తీసుకెళ్లి ప్రధానమంత్రి గారు కప్పాను. ఆయన చెప్పా, ఇది మా మంగళగిరి షాల్ సార్. ప్రధానమంత్రికి ఉందో చెప్పాను తల్లి. ఎయిమ్స్ కి కనీసం నీరు ఇవ్వలేకపోయాడు ముఖ్యమంత్రి గారని ఆయనకి చెప్పాను. సో నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ సభ వేదికైనా మంగళగిరి నుంచి ఆలోచిస్తున్నా, మంగళగిరి ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తున్నా. అప్పుడే నేను ఆ కంపెనీలు తీసుకొచ్చాను. ఇంకా రేపు మన ప్రభుత్వం ప్రతిపక్షంలో మీ లోకేష్ 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడంటే, రేపు అధిక యువగలం పాదయాత్ర చేసే ముందులో మంగళగిరిలో నేను తిరిగా, వాడు తిరిగా. మీ సమస్యలు నాకు తెలుసుకున్నా, అవన్నీ నేను రాసుకునేది. ప్రధానంగా మంగళగిరి పట్టణంలో ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్య ఉంది. మన మురికి నీరు వెళ్ళి వేరే దోమ గుయ్యని వచ్చి కుడుతుంది, డెంగ్యూ మలేరియా వచ్చేస్తాయి. ఇలాంటి పరిస్థితి. అమ్మ, మంగళగిరి పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంది. రెండో విషయంకి వచ్చేగల అద్భుత కే పాలా అయ్యా, కే పాల్ గారు చాలా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టలేదని ఎంత నియమం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి పని నేను చేయబోయేది శాశ్వత హక్కు భూ కల్పించే పట్టాలు నేరుగా మీ చేతుల్లో పెడతాను. ఎందుకు మీరు చేయలేకపోయారు నేను బాధపడ్డాను. తప్పనిసరిగా బాధ్యత నేను తీసుకుంటా. పట్టాలు ఇచ్చేది మీ లొకేషన్ ఈ సభాముఖంగా తెలుపుతున్నా. మూడోది, నిరుపేద కుటుంబాలు చాలా మంది ఉన్నారు. వల్లూరు పట్టణానికి 45,000 ఇల్లు కట్టాడు. అది కూడా అలాంటి ఇల్లు కాదు, పెద్ద రోడ్లు. మొదటి ఎంపీ అభ్యర్థికి, 2 ఎమ్మెల్యే అభ్యర్థికి మీ 2 ఓట్లు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన సైకిల్ గుర్తుకు వేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నానమ్మా. ఓటు మంగళగిరిలోనే తల్లి. మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. దీనికి రేపు వీళ్ళిద్దరితో దెబ్బలాడాలి కదా, నిధులు తీసుకురావాలి కదా, పని చేయాలి కదా. అవసరం అయితే చంద్రబాబు నాయుడు గారు కారుకి అడ్డంగా పడుకోవాలి కదా తల్లి. అమ్మా, మంగళగిరి మా ముగ్గురు మధ్య ఒక చర్చ, ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుంది. నేను చెప్పా అమ్మా, మీకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా 170 1